అయితే యాక్చువల్‌గా మీరు చేసిన మీ కెరియర్‌లో చూసుకుంటే సినిమాలు అంటే మీరు నాకు తెలిసి అంటే ఇది హిట్ అవుద్ది, ఇది ఫ్లాప్ అవుద్ది అనే దానికన్నా కూడా వచ్చినాట్లో మీకు నచ్చినవి చేసేసినట్టు అనిపిస్తది యాక్చువల్లీ మీ ఇంత కెరీర్ మునుపు. ఇంతకు ముందు Correct. వరకు. యాక్చువల్లీ 'ఐస్ క్రీమ్' సినిమా కూడా అంతే. ఇప్పుడు బేసిక్‌గా Correct. రామ్ గోపాల్ వర్మ లాంటి ఒక డైరెక్టర్ వచ్చి చెప్తే చేసేస్తూ ఉంటాం. కథ Correct. కూడా అడగం కదా! కరెక్ట్. అది చాలా బ్యాడ్ ఇదయింది కదా! సో ఏంటిది అది ఎగ్జాక్ట్‌గా అనంగానే చేసారా? లేకపోతే కథ విన్నారా? అంటే ఫస్ట్ ఒక వేరే కథ గురించి మాట్లాడుకున్నాం అండి. ఆ కథ వేరే లవ్ స్టోరీ, అది చేద్దాం అనుకున్నాం. దాని తర్వాత నెక్స్ట్ సరే అది చేద్దాం, ఈ లోపు ఇది ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ఉంటుంది, ఇది చేసేద్దాం ఈ లోపు అన్నారు. సరే ఇంకా మీరు అన్నట్టుగా ఆర్జీవి ఇలాంటి ఆయన ఓకే మేబీ అంటే అంటే డౌట్ ఉన్నా ఇంకా పొజిషన్లో నో కాదు కదా, అంటే సరే అంత టైం కూడా ఉండదండి ఆయనతో, భలే వెరైటీ ఉంటుంది. సో ఈ వాజ్ లైక్ ఓకే మనం ఇది ప్రయత్నిద్దాం, ఇది ఇలా చేద్దాం, ఇలా చేద్దాం అంటే సరే కానీ అని చేసాం. అది ఏం జరుగుతుందని తెలిసే లోపు మొత్తం అయిపోయింది. 0.5 ఇయర్స్ అదొక అంటే ఆయన 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 ఒక 10-15 తర్వాత కూడా ఒక అద్భుతం తీసిన రికార్డు ఉంది ఆయనకి. సో ఎప్పుడు ఏది ఎక్కడి నుంచి ఎలాగిస్తారో చెప్పలేం మనం. సో సరే అందులో మనం ఉంటామేమో అనుకొని ప్రయత్నించాం అంతే. కథ అన్నారు కనీసం ఏమి కథ అంటే పాయింట్ అండి అది. అదే సినిమా అది కాదు, ఒక హాలీవుడ్ సినిమా ఒకటి ఉంది, వాళ్ళు అలాగే ఒక హారర్ సెటప్లో ఒక ఇంట్లో తీశారు అండ్ దట్ వాజ్ మ్యాసివ్ హిట్. సో అది మనం ఎందుకు చేయకూడదు అంటే ఇంటెన్షన్ కరెక్టేనే, అదేదో ఏం తీద్దాము అంటే అంటే ఇప్పుడు ఇంటెన్షన్ ఏంటి ఆర్జీవి గారికి, ఆయన గొప్ప గొప్ప సినిమాలు తీశాడు, దాంట్లో డౌట్ ఏం లేదు. సో ఆ హాలీవుడ్లో అది చేశారు కదా, సో వై డోంట్ వి ట్రై సంథింగ్ లైక్ దట్ అనుకున్నప్పుడు ఐడియా బాగానే ఉంటుంది, ఐడియా బాగానే ఉంటుంది. ఒక ఎగ్జిక్యూట్ అయ్యి ఇప్పుడు ఏ సినిమా ఎందుకు వర్కౌట్ అయ్యిద్దో ఎందుకు అవ్వదో తర్వాత తెలుస్తుంది మనకి, చేసేటప్పుడు ఇంటెన్షన్ కరెక్ట్గానే ఉంటుంది కదా. సో ఆ ఇంటెన్షన్తో చేసిన సినిమా అనుకోకుండా తర్వాత ఇంకా మీరు ఫస్ట్ అనుకున్న సబ్జెక్ట్ తర్వాత ఇంకా మళ్ళీ అది జరగలేదు. ఇంకా ఇది 0 బడ్జెట్ కదా, మీకు ఏమైనా డబ్బులు ఇచ్చారా? మీకేం లేదా? అదే 0 బడ్జెట్ అన్నప్పుడు ఇంకా బడ్జెట్ ఏముంటుందండి రిలీజ్ అయిన తర్వాత? లేదు డబ్బులు కూడా లేవు మొత్తం అన్ని. అంటే నోబడి మేడ్ అంటే ఇట్ ఇస్ నాట్ మనకు తెలియకుండా చెప్పిందో లేదా మనం ఏ మార్చి చేసింది ఏం లేదు. ఫ్రాంక్గా చేసుకుని ఓకే వీఆర్ ఆల్ పార్ట్నర్స్ ఇన్ దిస్ అనేది అనుకున్నాము. సో డింట్ వర్క్అవుట్ అంతే, బట్ వీ కీప్ టాకింగ్ అండ్ దెన్ వీఆర్ ఇన్ గుడ్ టర్మ్స్.